హైదరాబాద్ లో ప్లాట్ల అమ్మకాలు రియల్టీ వ్యాపారంలో కాస్త మురిపించినా ఏడాది చివరిలో మళ్లీ డీలా పడ్డాయి. దీంతో రియల్టీ కంపెనీలు రూటు మారుస్తున్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం కాస్ట్లీ ప్లాట్ల నిర్మాణం నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఆశల పల్లకీలోంచి 2011 సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏడాది చివర్లో నిరాశాజనకంగానే ఉంది. విక్రయాల విషయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కంపెనీలు కొత్త సంవత్సరంపైనే గంపెడాశలు పెట్టుకున్నాయి. హైదరాబాద్ లో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులు రాజధానిలో రియాలిటీ రేట్లను కిందికి దిగజారిస్తే వైజాగ్, విజయవాడ, తిరుపతి, భీమవరం, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో ధరలను ఆకాశానికెత్తేశాయి. హైదరాబాద్ లో ఫ్లాట్ల రేట్లు ఇంతకన్నా తక్కువకు ఇవ్వలేం బాబో అన్న రేంజ్ కు దిగజారిన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే 70 లక్షలకు పైగా ఉన్న హైదరాబాద్ జనాభా మరో 4 ఏళ్లలో 1 కోటి మైలురాయిని తాకే ఛాన్స్ ఉంది. పెరుగుతున్న మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లను ప్లాన్ చేస్తున్నాయి. బడా రియల్టీ కంపెనీలు కూడా అఫోర్డబుల్ హౌసింగ్ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మార్కెట్ కి ఓవరాల్ గా రెసిషన్ ప్రాబ్లం అనేది ఆల్ ఓవర్ ఇండియా రెసిషన్ ప్రాబ్లం 2011. తర్వాత హైదరాబాద్కి వచ్చేటప్పటికి తెలంగాణ ఇష్యూ అనేది కొంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత వెరీ రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కూడా మార్కెట్ స్లో డౌన్ అయిందండి. మధ్యలో సెప్టెంబర్, అక్టోబర్లో కొంచెం మార్కెట్ పికప్ అయినట్టు కనిపించినా కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కొంచెం బెటర్గా ఉంది. మళ్ళీ బికాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ డెసిషన్ వలన కొంచెం స్లో డౌన్ అయినట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఇండియాలో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో 20 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉందని రియల్టీ సర్వేలు చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి టాటా, మహీంద్రా, వివిహెచ్ఎల్ లాంటి సంస్థలు హైదరాబాద్ లో ఈ తరహా ప్రాజెక్టులు నిర్మించేందుకు స్థలం వెతికే పనిలో ఉన్నాయి. మున్ముందు అఫోర్డబుల్ హౌసింగ్ డే మార్కెట్ అని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.